ఈరోజు వాక్య ధ్యానాంశము కాడిని విరగొట్టు ఆత్మ. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అను ప్రభువు హితవు అందరికీ అనువిధమై ఉన్నది. మత్తయి సువార్త 11:28. తరువాత వాక్యముగా ఉన్నది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతునన్న అంశమును ప్రస్తావించువారు కాడిని గూర్చిన 11:29ను ఎంత మాత్రమును ప్రస్తావించట్లేదు. కాడిని ఎత్తుకునుడి, నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అను 3 అంశములను బట్టి నేర్చుకునుట వలన పద్ధతులను మార్చుకునుట, దాని వలన శరీరమునకు మాత్రము కాదు, మన ప్రాణమునకు నెమ్మది, విశ్రాంతి. కాడి అనున్నది ఎడ్ల బండిలోని 2 ఎడ్ల మెడ మీద వేయబడు మ్రానుగా ఉన్నది. ఎడ్లను సిద్ధము చేసిన యజమానుడు బండి కాడిని ఎత్తిన తక్షణము 2 ఎడ్లు కాడి క్రిందకు అవే వచ్చును. కేవలము అలాగు చేయుటకు అవి అలవర్చబడి ఉన్నవి. ఆ సాదృశ్యములో సాతానును యజమానునితో పోల్చవచ్చును. కాడి బానిసత్వమునకు సాదృశ్యము. కాడి క్రిందకు వెళ్ళిన ఎడ్ల యజమానుడు కోరిన ప్రకారము నడుచుకొనుట జరుగును. ఆ ప్రకారమే సాతాను బానిసత్వము క్రిందున్న వారు సాతాను ఇష్ట ప్రకారము సమస్తము చేయుదురు. మన వాక్య భాగములో నీ మెడ మీద నుండు కాడిని కొట్టివేయుదును అని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. నీవు బలిసినందున కాడి విరగొట్టబడును అనున్నది. ద యోక్ షల్ బి డిస్ట్రాయిడ్ బికాజ్ ఆఫ్ ద అనాయింటింగ్ అని ఉన్నది. అనగా అభిషేకం వలన కాడి లయపరచబడును. ధ్యానపూర్వకంగా చదివినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అను మాటను జ్ఞాపకము చేసుకుందాము. చాలామంది మీద సాతాను యొక్క కాడి ఉన్నది కానీ దానిని విరగొట్టు అభిషేకము అనేకులకు లేదు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. జకర్యా గ్రంథం 4:7 చూస్తే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని వాక్యము చెబుతుంది. దేవుడు ఈ దినవాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.